మంగళగిరి ఎయిమ్స్ లో డయేరియా కలకలం 25 మంది వసతి గృహ విద్యార్థులు సిబ్బందికి అస్వస్థత 3 రోజులుగా వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థులు 25 మంది విద్యార్థులకు ఎయిమ్స్ లో ప్రత్యేక వార్డులో కొనసాగుతున్న చికిత్స డయేరియాకు నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్న అధికారులు నీరు ఎక్కడ కలుషితమైందో పరిశీలిస్తున్న ఎయిమ్స్ అధికారులు వసతి గృహం కుళాయిల నుంచి సుమారు 40 నమూనాల సేకరణ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు ఈ రోజు మధ్యాహ్నంలోపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారని మన రిపోర్టర్ చెప్పారు డయేరియా కేసులపై ఎయిమ్స్ వివరణ థర్డ్ ఫ్లోర్లో ఉన్నది కింద పంపించుకుంటారు ఎందుకంటే పైన దారి అయిపోయిన తర్వాత ఉన్నాను ఎంత మాట్లాడతారు కానీ కింద బాగుంటుంది